ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కెరీర్ కౌన్సిలింగ్ కమిటీ సభ్యులుగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వందనపు రవికిరణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కేవలం 7గురిని మాత్రమే సభ్యులుగా నియమించినట్లు, వారిలో వందనపు రవికిరణ్ ఒక్కరని తెలిపారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన చార్టర్డ్ అకౌంటెంట్స్ అధ్యక్షులు ప్రసన్నకు కృతజ్ఞతలు తెలిపారు. సీఏ చదువుపై నేటి యువత ఆసక్తి కనబరచాలని కోరారు. సీఏ కోర్సులో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తక్కువ శాతం మంది మాత్రమే సీఏ కోర్సును ఎంపిక చేసుకుంటున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం 3 సార్లు సీఏ కోర్సుకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని కోరారు. సీఏ కోర్సులపై ఉన్న అవకాశాల గురించి సిటీ న్యూస్ తో పంచుకున్నారు. పలు విద్యా సంస్థలలో సైతం సీఏ కోర్సులపై అవగాహన కల్పించే దిశగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. సీఏ కోర్సుల గురించి పూర్తి సమాచారం కావాల్సి వస్తే దగ్గరలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్ ను సంప్రదించవచ్చని కోరారు. ప్రసన్న గారు ఈ సంవత్సరం నాకు కోఆపరేటివ్ మెంబర్ ఇన్ కెరీర్ కౌన్సిలింగ్ దాంట్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీఏ ప్రసన్న గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత నిన్న ఫస్ట్ మీటింగ్ అయిందండి. ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత మేము ఏంటంటే కెరీర్ కౌన్సిలింగ్ మన సీఏ స్టూడెంట్స్ కి ఇప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ అన్నీ ఉన్నాయి తప్ప అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. బట్ సీఏకి చాలా మందికి ఏంటంటే చదువుదాం అన్నా కూడా అదొక భయం ఉంది. ఆ భయం పోగొట్టి అసలు ఏంటి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందండి. సో ఆ ఖర్చు గురించి కూడా ఒకసారి చెప్దాం అందరికీ ఉద్దేశంతో మేము ఎలా ముందుకు జనాల్లో తీసుకెళ్లాలి, ఎలా పబ్లిక్ లో తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో కెరీర్ కౌన్సిలింగ్ మీటింగ్ నిన్న ఫస్ట్ మీటింగ్ మా కమిటీ కొత్త కమిటీ అయిన తర్వాత జరిగింది. ఓన్లీ 7 మెంబర్స్ ఉంటారండి కోఆపరేటివ్ మెంబర్స్. మిగిలిన వాళ్ళందరూ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారండి. ఈ 7 మెంబర్స్ లో నన్ను ఒకళ్ళగా ఇంటిగ్రేట్ చేసినటువంటి ప్రసన్న గారి కొత్తదని చెప్పుకుంటూ దానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అసలు సీఏ కోర్స్ ఏంటి, అసలు ఎంతమంది ఉన్నారు ఇది కూడా చాలా మంది తెలియదండి. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఇప్పుడు ఉన్న జనాభాలో 2 కోట్ల మంది జనాల్లో మనకు ఉన్నది సీఏ మెంబర్స్ అయింది 4,42,000 మెంబర్స్ మాత్రమే సీఏ క్వాలిఫై ఉన్నారండి. దీని డిమాండ్ దాన్ని బట్టి ఎలా ఉంటుందని చూడండి. తర్వాత స్టూడెంట్స్ ఇప్పుడైతే 11,41 మెంబర్స్ అయింది. సీఏ ఇన్స్టిట్యూట్ పెట్టేసరికి 75 years అయిపోయింది. ఇంచుమించుగా ఇండియాలో వచ్చేసరికి 186 బ్రాంచెస్ ఉన్నాయి. అబ్రాడ్ వచ్చేసరికి ఓవర్సీస్ కి చాప్టర్స్ కూడా 54 ఉన్నాయండి. హైయెస్ట్ యాక్చువల్ ఇది ఫస్ట్ జూలై 1949 చార్టర్డ్ అకౌంట్స్ యాక్ట్ స్టార్ట్ అయింది, స్టాటరీ బాడీ. అది యాక్చువల్ గా కెరీర్ కౌన్సిలింగ్ దాంట్లో కూడా మాకు హైయెస్ట్ బాడీ. మన ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ టైం చెప్పినటువంటి ఒక మీటింగ్ లో కూడా ఏ సిగ్నేచర్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ ది ప్రైమ్ మినిస్టర్. నా సిగ్నేచర్ కన్నా చార్టర్డ్ అకౌంటెంట్ సిగ్నేచర్ చాలా వాల్యూ అని చెప్పడం జరిగింది. అది కూడా మేము చేయడం అంటే ఎందుకు సీఏ చేయాలనే ఉద్దేశంతో మీకు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మన పిల్లర్ ఆఫ్ ది ఎకనామిక్ గవర్నెన్స్ అనేసి మన మీటింగ్ లోకి వచ్చి ఆవిడ అది కూడా చెప్పడం జరిగింది. అంటే మన సీఏ ఇంపార్టెన్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాము. తర్వాత సీఏ ఎందుకు చేయాలి అంటే లీడర్షిప్ అక్రాస్ ద ఇండస్ట్రీస్ కానీ, హై రిటర్న్ ఇది కానీ, గ్లోబల్ ఆపర్చునిటీస్ కానీ, లెర్న్ అండ్ ఎర్న్ అని ఇందులో కూడా యాక్చువల్గా మనం ఆర్టికల్ చేస్తూ కూడా ఇంటర్న్షిప్ చేసుకుంటూ కూడా మనకి స్టైఫండ్ అది ఇస్తూ ఉంటారు. ఇందులో మెయిన్ ఎంతమంది పూర్వం అయితే మనకి డిగ్రీ అయితే కానీ సీఏ చేయడానికి లేదు. ఇప్పుడు అలా కాదంటే 10th అవ్వంతో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ అవ్వంతో కూడా +2 అవ్వంతో కూడా మనం ఇందులో ఫౌండేషన్ కోర్స్ అని ఒకటి ఉంటుంది. ఆ కోర్సులో జాయిన్ అయ్యి మన ఇంటర్మీడియట్ అవ్వంతో కూడా ఆ ఫౌండేషన్ పాస్ అవ్వడంతో డైరెక్ట్ గా సీఏలో కూడా జాయిన్ అయిపోవచ్చండి. అలా కాకుండా డైరెక్ట్ ఏంటంటే డిగ్రీ అయిన వాళ్ళకైతే మామూలు డిగ్రీ కానీ, పీజీ డిగ్రీ కానీ, కామర్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కి అయితే 55% మార్క్స్ కావాలి. అదే అదర్ స్ట్రీమ్స్ అంటే సైన్స్ స్టూడెంట్స్ కి అయితే 60% మార్క్స్. వీళ్ళు కూడా డైరెక్ట్ గా ఇంకా ఫౌండేషన్ లేకుండా అంటే ఎంట్రన్స్ లేకుండా డైరెక్ట్ గా రాసేసుకోవచ్చండి. ఫౌండేషన్ కి దానికి ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ కి ఫౌండేషన్ వచ్చేసరికి 9,000 రూపీస్ ఫౌండేషన్ ఫీజు. దానికి 4 పేపర్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ వైజ్ ఉంటుంది. అది కూడా మీకు ఇందులో ఉంటుందండి. అది కూడా స్కానర్ చేస్తే ఏ సబ్జెక్ట్ ఏంటన్నది కూడా అందులో ఇన్స్టిట్యూట్ కూడా అన్నీ ఉంటుంది. తర్వాత దాని ఫీజు వచ్చేసరికి తర్వాత అది ఫౌండేషన్ అవ్వడంతో ICITTS అంటే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని తర్వాత సాఫ్ట్ స్కిల్స్ అని నేర్పుతూ ఉంటారు. దానికి వచ్చేసరికి 7,000 ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చి 6,500 ఫీజు ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీజుల గురించి ఎందుకు చెప్తానంటే ఇవాళ ఇంజనీరింగ్ కానీ ఇంకోటి కానీ చదువుతుంటే హెవీ ఫీజెస్ ఉంటాయి. సీఏ అయితే అలా ఉండదు. ఓన్లీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్, గ్రీడ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది సంబంధం లేదు. ఓన్లీ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా దీన్ని చదువుకోవచ్చండి. తర్వాత ఏంటంటే దీని తర్వాత ఫౌండేషన్ పాస్ అవ్వడంతో ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు. దానికి కూడా 2 గ్రూపులు ఉంటాయి, 6 పేపర్స్ ఉంటాయి. అది ఇంటర్మీడియట్ ఫీజు వచ్చేసరికి 18,000 రూపాయలండి. అదైన తర్వాత మళ్ళీ 2 కోర్సులు చెప్తారు. మళ్ళీ అడ్వాన్స్ ఐటీ బయట కోర్సులు కూడా బయట దానికన్నా కంపేర్ చేస్తే చాలా చీప్ గా చెప్తారు ఉంటారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. 7,500 ఒకటి అడ్వాన్స్ ఐటీ ఒకటి ఉంటుంది. మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని వాళ్ళు మనం డిగ్రీ చదివినా చేసినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంటర్మీడియట్ అవ్వదంటే ఇన్స్టిట్యూట్ నేర్పుతుంది. అది కూడా ఓన్లీ 7,000 రూపీస్కే.
ఉంటాయి. సో దాన్ని కూడా అందరూ కంపల్సరీ అటెండ్ అయిన తర్వాత ఫైనల్ గా ట్రైనింగ్ 2 years ట్రైనింగ్ ఉంటుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్. అందులో అప్పుడు కూడా వేసుకున్నప్పుడు కంపల్సరీ పూర్వం గురుకులంలో ఎలా ఉంటుందో ఆ సిస్టమ్ లో ఒక సిఏ దగ్గర 2 years ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అప్పుడు కూడా ఇంటర్న్షిప్ అది ఇస్తున్నారు. పూర్వంలో కదండి, ఇప్పుడు ఇంటర్న్షిప్స్ కూడా బాగా పెరిగినాయి. తర్వాత సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ మోడ్యూల్స్ అనేసి వచ్చేసినాయి. వాళ్ళు ఇప్పుడు ఇంటికాడ కూర్చొని సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ మోడ్యూల్ కోర్సెస్ కూడా చేసేసుకోవచ్చు. తర్వాత ఫైనల్ కోర్స్ వచ్చేసరికి 22,000 అండి. దీనికి కూడా 2 గ్రూపులు ఉంటాయి, 6 పేపర్స్ ఉంటాయి. ఈ మొత్తం అంతా టోటల్ ఫీజు అంతా కలిపితే సీఏ ఎంత పడుతుందంటే ఓన్లీ 77,000 రూపీస్ కి సీఏ క్వాలిఫై అయ్యి బయటకు రావచ్చు. మీన్ వైల్ మళ్ళీ ఇంటర్న్షిప్స్ మళ్ళీ చేసుకుంటే దానిలో కూడా మనం చేసుకోవచ్చండి. లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంచుమించుగా స్కాలర్షిప్ మాకు సపోర్టింగ్ గా వచ్చేసరికి పర్ మంత్ ఎకనామిక్ వెల్త్ అంటే డబ్బులు బాగా తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఇట్లు కానీ చూసుకుంటే వాళ్ళకి 1,500 రూపీస్ పర్ మంత్ ఇన్స్టిట్యూట్ కూడా స్కాలర్షిప్ ఇస్తుంది.